హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వెయిట్ లాస్కి అంతేకాకుండా ఈజీ డైజెషన్ అయ్యేలాగా ఒక 2 టైప్స్ రెసిపీస్ చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసేసి ఓట్స్తో సింపుల్గా మసాలా ఓట్స్ ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసేసి కర్ణాటక స్పెషల్ కారాబాత్ చూపిస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెండు రెసిపీస్ని చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్దీ కూడా, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇక్కడ నేను నార్మల్ ఓట్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇవి నార్మల్ ఓట్స్ అనమాట. బయట మనకి మసాలా ఓట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి, కానీ వాటికంటే నార్మల్ ఓట్స్తో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను 1 కప్పు వరకు ముందుగా ఓట్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కప్తో వచ్చేసి 2 కప్స్ ఓట్స్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఈ మసాలా ఓట్స్కి. నార్మల్గా బయట దొరికే మసాలా ఓట్స్లో మసాలా అంతా మిక్స్ అయ్యి వస్తుంది, అది తెచ్చుకొని వాటర్లో మిక్స్ చేసుకోవడమే అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే హెల్తీగా మనకు అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఆవాల నూనె అనేది యాడ్ చేశానండి. ఆవాల నూనె కొన్నిటికి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ ఆయిల్లోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేది యాడ్ చేశాను అనమాట. నేను ముందుగానే ఆయిల్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాను. అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మనం తినేటప్పుడు పంటి కింద కొంచెం కారకారంగా తగలకుండా మనకు నార్మల్గా ఉంటుందని చెప్పేసి నేను ముందుగా యాడ్ చేస్తాను. అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లైట్గా ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఆవాల నూనె అనేది ఇందులో టేస్ట్ చాలా బాగుంటుందండి. కొన్ని రెసిపీస్లలోకి మాత్రమే ఆవాల నూనె బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ అంటే వెజ్ ఫ్రైడ్ రైస్లు ఉంటాయిగా, పులిహోర, అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్, అలా కొన్నిట్లలోకి ఉప్మా, అలా కొన్నిట్లలోకి మాత్రమే బాగుంటుంది అనమాట. అన్నిట్లలోకి అంత టేస్ట్ అనిపించదు. ఇక్కడ అంతేకాకుండా ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత యాడ్ చేయొద్దు. ఆయిల్ అనేది మనము కళాయిలో కానీ గిన్నెలో కానీ యాడ్ చేసినామంటే మనం తాలిమింజలు యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆనియన్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆనియన్ అలాగే కొద్దిగా కరివేపాకు అనేది చిన్నగా కట్ చేసేసి యాడ్ చేస్తున్నాను. ఇవి లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఆవాల నూనె ఇవి యాడ్ చేస్తే ఏంటంటే మరి ఎక్కువ నూనె కాగినంత వరకు ఉంచి మన తాలిమింజలు యాడ్ చేస్తే వాటికున్న ఆయిల్కున్న ఫ్లేవర్ అంతా పోయి కొంచెం బ్యాడ్ స్మెల్ లాగా వస్తుందన్నమాట, మనం ఏం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ తోటి. అప్పుడు ఆ స్మెల్ వల్ల ఆ కర్రీ కానీ రెసిపీది కానీ టేస్ట్ మొత్తం పోతుంది. అందుకనే ఇలాంటి గానుగ నూనెలు ఉంటాయి కదా, కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె, ఇలాంటి నూనెలతో చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్గా ఉండకూడదండి. ఇక్కడ నేను ఆనియన్స్లో కొద్దిగా పసుపు వేసేసి ఆనియన్స్ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టమోటా, ఒక చిన్న సైజు టమోటా తీసుకున్నాను. ఈ టమోటా కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం ఇంట్లో ఉంటే క్యారెట్ కానీ క్యాప్సికము ఇవి యాడ్ చేసుకోవచ్చండి, బఠానీ కానీ చాలా బాగుంటుంది. నేను ఈ టమాటాలో కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. టమాటా అనేది కొంచెం మెత్తబడాలండి. నేను ఇక్కడ టమోటా మెత్తబడేంత వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేసి మగ్గించుకున్నాను. ఆల్రెడీ మనం కల్లుప్పు యాడ్ చేసాం కాబట్టి తొందరగానే మెత్తబడిపోతుంది అనమాట. టమోటా ఎక్కువ టైం తీసుకోదు మెత్తగా కావడానికి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసాను అనమాట. నాకు మొత్తం మెత్తగా మగ్గిపోయింది. టమోటా ఆనియన్ మొత్తం మెత్తగా మగ్గిపోయేసేసింది. ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. టమోటా అనేది మొత్తం మెత్తగా స్మాష్ అయిపోవాలండి. కొంచెం పలుకులుగా ఉంటే మనకు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అంత అనిపించదు అనమాట. అలా అని టమోటా క్యూరీ మిక్సీకి పట్టి కావాలనుకుంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు టమోటా అంతా మగ్గిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసి 1 కప్పు ఓట్స్కి 2 కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం ఇందులోకి కల్లుప్పు కూడా యాడ్ చేసేసాం కాబట్టి ఇంక ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి యాడ్ చేసాం కారానికి, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసాం కదా. ఇంకా మూత పెట్టేసేసి వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత ఓట్స్ అనేది వేసేసుకోవడమే. కొంతమంది ఏంటంటే ఓట్స్ అనేది ముందుగా లైట్గా ఫ్రై చేసేసుకుంటూ ఉంటారు. అలా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా ఇలా ఓట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు, మసాలా ఓట్స్ అనేది. ఇక్కడ ఒక 2 మినిట్స్ తర్వాత నాకు బాగా మరుగుతుందండి వాటర్ అంతా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముందుగా పక్కకు పెట్టుకున్నాం కదా ఓట్స్, ఆ ఓట్స్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవడమే. ముందుగా లైట్గా కొద్దిగా యాడ్ చేసేసుకొని తర్వాతకి మొత్తం యాడ్ చేసేసి కలిపేసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కొంచెం థిక్గా కావాలి అనుకుంటే ఏంటంటే 1.5 కప్ వరకు వాటర్ యాడ్ చేయండి. 1 కప్పు ఓట్స్కి 1.5 కప్ వరకు యాడ్ చేయండి, కొంచెం థిక్గా కావాలనుకుంటే. నాకు తెలిసి ఓట్స్ ఉప్మా వచ్చేసి కొంచెం లూజ్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. మరీ గట్టిగా ఉంటే అంత అనిపించదు అనమాట టేస్ట్ అనేది. కొంచెం వాటర్గా కొంచెం లూజ్గా ఉండాలి.
అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుందనమాట. ఇక్కడ ముందుగా ఒక కప్పు వేసుకొని తర్వాతకి ఇంకొక కప్పు యాడ్ చేసేసుకొని కొద్దిగా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ అనేది స్లిమ్లో పెట్టేసేసుకొని మగ్గిచ్చేసేసుకోవడమే. ఇందులో కొంచెం కొత్తిమీర అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర ఇష్టపడే వాళ్ళకి. ఇక్కడ నేను కొద్దిగా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేసుకొని మగ్గిచ్చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నాకు ఓట్స్ అంతా బాగా కుక్ అయిపోయిందండి. ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. వాటర్ అంతా కరెక్ట్గా అబ్జర్వ్ చేసేసి మొత్తం కుక్ అయిపోయింది, ఉడికిపోయిందనమాట. మనం ఇందులో కావాలనుకుంటే పెసరపప్పు యాడ్ చేసి కూడా ఈ ఓట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి, మసాలా ఓట్స్. అలా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొకసారి చూపిస్తాను. పెసరపప్పు యాడ్ చేసేసుకొని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అనేది చిన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడం అన్నమాట. వేడివేడిగా ఉన్నప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేయండి. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కంటే స్టవ్ కొంచెం స్లిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ ఫ్లేవర్, కొత్తిమీర ఫ్లేవర్ మొత్తము మనకి ఓట్స్కి అనేది పట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. కొంతమందికి కొత్తిమీర అనేది ఇష్టం ఉండదండి, ఆ ఫ్లేవర్ కానీ అది నచ్చదు, ఎందుకో మరి నాకు కూడా తెలియదు. కానీ ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసి ఆ ఫ్లేవర్ అది డిఫరెంట్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇక నేను కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇక్కడ స్టవ్ వచ్చేసి నేను స్లిమ్లోనే ఉంచుకున్నానండి. స్లిమ్లోనే పెట్టేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. ఏ రెసిపీ అయినా సరే మనం చేసిన వెంటనే పెట్టేసుకొని తినకుండా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 నుంచి 5 మినిట్స్ వరకు అలానే స్టవ్ మీద వదిలేసేస్తే ఆ వేడికి అది మొత్తం అడ్జస్ట్ అయ్యి మనకి కరెక్ట్గా ఉంటుందండి రెసిపీ అనేది. ఆ వేడిగా పెట్టుకొని మనం నోట్లో తినాలి అనుకుంటే తినలేం కదా, వేడిది కాలుతూ ఉంటుంది. అలా కాకుండా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రం ఒక 2-5 మినిట్స్ అలానే వదిలేసామనుకోండి, వేడిగా అది కొంచెం అడ్జస్ట్ అవుతుంది. తర్వాతకి సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ నేను ఒక 5-6 మినిట్స్ అలానే వదిలేసాను అనమాట. ఆ వేడికి కాసేపు వదిలేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి. ఇంకా మనకి ఓట్స్ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఇంకా తినేయడం అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి సింపుల్గా ఈజీగా కర్ణాటక స్పెషల్ ఖారాబాత్ ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసేద్దామి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కానీ మీకు నచ్చలేదు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మొదటిసారి చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ఖారాబాత్ అనేది కర్ణాటకలో స్పెషల్ అండి. నార్మల్గా మనం ఆంధ్రాలో ఉప్మా అది ఎట్లా చేసుకుంటామో వీళ్ళు వచ్చేసేసి ఖారాబాత్ అలా చేసుకుంటారు. కానీ ఉప్మాకి దీనికి మొత్తం ఆపోజిట్ ఉంటుందండి. టేస్ట్లో కానీ ప్రతి దాంట్లో ఆపోజిట్ ఉంటుంది అన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్మా తినడం మాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా ఇది ఒక్కసారి చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ముందుగా ఆనియన్ అండ్ కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను కట్ చేసి, అలాగే కొద్దిగా అల్లం తురుము, పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి పొడిగా చీల్చి తీసుకున్నాను. అలాగే కొంచెం టమోటా అనేది ఎక్కువగా పడుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను గోధుమ రవ్వతో ప్రిపేర్ చేస్తున్నానండి. నార్మల్గా బొంబాయి రవ్వ కాకుండా నేను ఇక్కడ గోధుమ రవ్వ తీసుకున్నాను. గోధుమ రవ్వ ప్లేస్లో బొంబాయి రవ్వ కూడా యూజ్ చేసుకోవచ్చు. గోధుమ రవ్వ సన్న రవ్వ తీసుకున్నాను అనమాట నేను. ఇక్కడ ముందుగా ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద కళాయి పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కుతుంది అన్న టైంలో తాలింపు గింజలు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చెనపప్పు, మినప్పప్పు ఇవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా తాలింపు ఫ్రై అవుతుందన్న టైంలో పచ్చిమిర్చి అనేది యాడ్ చేసేస్తున్నాను. పచ్చిమిర్చి అండ్ తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ అలాగే అల్లం తురిమిది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. వెయిట్ లాస్ వాళ్ళకి మాత్రం ఇది ది బెస్ట్ రెసిపీస్ అండి. ఈ 2 రెసిపీస్ మాత్రము వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి రోజు ఒక కప్పు తీసుకుంటూ ఉండండి. ఖారాబాత్ కానీ లేదా ముందుగా చూపించాను కదా మనం ఓట్స్, మసాలా ఓట్స్ అవి కానీ ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది అనమాట. చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకుంటే మనకి డైట్కి కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇందులో ఏంటంటే కొంచెం క్యారెట్, క్యాప్సికము అలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం లైట్గా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం తురుము అలాగే కొద్దిగా పల్లీలు అనేది యాడ్ చేస్తున్నాను. ఒకవేళ కాజు ఉంటే కాజు యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి కాజు. నేను ఇక్కడ కాజు లేదని కొద్దిగా పల్లీలు అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. కొంచెం అల్లం తురుము లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ రెడ్డిష్గా మారకూడదండి, ఆ టేస్ట్ మారిపోతుంది. కొంచెం లైట్గా మనకు ఆ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఈ ఆనియన్ అనేది కొంచెం లైట్గా ఫ్రై కావాలి, కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాతకి టమోటా యాడ్ చేసుకోవాలి. టమోటా అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి.
టమోటా వల్ల దీని టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. టమోటా తక్కువ వేస్తే మనకు అంత అనిపించదు టేస్ట్ అనేది. టమోటా అనేది క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసానండి. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు, ఫ్రై అయ్యేంత వరకు. అట్లాగే ఆనియన్స్లోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసుకున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని టమోటా పీసెస్ మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా పీసెస్, ఆ పీసెస్ అనేది యాడ్ చేసేసుకొని టమోటా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గిచ్చేసేసుకోవాలి. ఇక్కడ నేను పసుపు యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకున్నాను. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేలాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని నెక్స్ట్ టమోటా పీసెస్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను మీడియం సైజ్ టమోటాలు వచ్చేసేసి ఒక 2 తీసుకున్నానండి. మనకి టమోటా అనేది మొత్తం మెత్తగా మగ్గిపోయాలన్నమాట. గ్రేవీలాగా అంటే ఒక గుజ్జులాగా వచ్చేయాలి, పీసులు ఎక్కడ కనిపించకుండా అట్లా వస్తేనే బాగుంటుంది టేస్ట్. ఇందులోకి క్యూరీ వేసుకుంటే అంత టేస్ట్ బాగోదండి. టమోటా అనేది మెత్తగా మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. కొంతమంది మెత్తగా అంటే ఈజీగా అయిపోతుంది కదా క్యూరీ వేస్తుంటారు. కొన్నిట్లలోకి బాగుంటుంది కానీ కొన్నిట్లలోకి టేస్ట్ అంత బాగోదన్నమాట. ఇందులో నేను కొద్దిగా టమోటాల్లో కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను స్టవ్ హైలోనే ఉంచేసేసుకున్నానండి. హైలో ఉంచేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 or 3 మినిట్స్ మగ్గిచ్చేసేసుకుంటున్నాను అనమాట. అలా అయితే మనకి టమోటా మెత్తగా గుజ్జుగా మగ్గిపోతుంది అనమాట. ఇక్కడ నేను మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గిచ్చేసేసుకున్నాను. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక్కడ 2 మినిట్స్లో నా టమోటా మొత్తం మగ్గిపోయిందండి. టమోటాలు కూడా కచ్చవి తీసుకోవద్దండి, బాగా మాగిన అంటే ఫుల్ రెడ్డిష్గా ఉన్న టమోటాలు, పండుపడ్డ టమోటాలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. టమోటా మొత్తం మగ్గిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. వాటర్ అనేది ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి. కావాలనుకుంటే 2.5 3 కప్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం లూజ్గా వాటరీగా కావాలి అనుకుంటే ఒక 3 కప్స్ వరకు కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకి నార్మల్ ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, దానికంటే గోధుమ రవ్వకి కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగానే పడుతుందన్నమాట. మనకి ఉప్మా రవ్వకైతే ఒక కప్కి 2 కప్స్ కానీ 1.5 కప్ యాడ్ చేసినా సరిపోతుంది. కానీ దీనికి 2 కప్స్ నుంచి 2.5 కప్స్ వరకు యాడ్ చేయాల్సి ఉంటుంది. లూజ్గా తెచ్చేదైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉడుకుతుంది అనమాట. సేమ్ వాటర్ వేస్తే ఉడకదు, అది ప్యాకెట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నాకు వాటర్ అనేవి బాగా మరిగాయండి. నెక్స్ట్ ఇందులోకి రవ్వ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ రవ్వ యాడ్ చేయడానికి ముందుగా నేను కొద్దిగా సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. సాంబార్ పౌడర్ కానీ లేదా వాంగీబాత్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులోకి. ఆ పౌడర్ వల్ల ఈ టేస్ట్ ఇది అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. యాడ్ చేసిన తర్వాత ఇంకా నేను రవ్వ వేసి కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ఈ పౌడర్ అనేది మనం టమోటాల కంటే మనకి వాటర్ మరిగే టైంలో వేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్గా కలుస్తుంది. కొంతమంది ఏంటంటే రవ్వ మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా లైట్గా పౌడర్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడక్కడ పౌడర్ లాగా ఉండిపోతుంది అనమాట, మసాలా అనేది ఉండిపోతుంది. మనం వాటర్లో యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం అనుకోండి, వాటర్ మొత్తం ఆ పౌడర్ అనేది కలిసిపోయి మనకి ఆ రవ్వ ఉడికేటప్పుడు రవ్వలోకి వెళ్ళి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను మొత్తం రవ్వ అనేది యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకొని నేను మూత పెట్టేసేసుకుంటున్నాను. ఒకసారి ఉప్పు అవి సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని ఒకవేళ ఉప్పు కానీ సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. కారం అది సరిపోతుంది మనకి. అల్లం తురిమి వేసుకున్నాము, పచ్చిమిర్చి, అలాగే మసాలా పౌడర్ కూడా వేసాం కాబట్టి కారం సరిపోతుంది. ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేయండి. మనకి ఆ రవ్వకి కొత్తిమీర ఫ్లేవర్ ఇది పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత కూడా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఉడికేటప్పుడు మాత్రం కొద్దిగా యాడ్ చేసేసుకొని స్లిమ్లో పెట్టి మూత పెట్టేసేసుకుంటే మనకి ఈజీగా మగ్గిపోతుంది. ఈలోపు చట్నీ ప్రిపరేషన్ చూద్దాము. ఇక్కడ ఇన్స్టెంట్ చట్నీ అండి, ఒక 4-5 పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కల్లుప్పు, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు అనేది యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు అనేది పూర్తిగా మన ఆప్షనల్. మనకి ఆ ఫ్లేవర్ అది నచ్చలేదు అనుకుంటే ఇగ్నోర్ చేసేయండి. అలాగే ఒక 1/2 కప్పు పల్లీలు, ఒక కప్పు వచ్చేసేసి పుట్నాలు మెత్తగా పౌడర్ లాగా ముందుగా పౌడర్ చేసేసుకొని ఆ తర్వాతకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా చట్నీ లాగా పట్టేసేసుకోవాలి. ఈ చట్నీ వచ్చేసేసి కొంచెం లూజ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, లూజ్గానే ఉండాలి. మరి ఎక్కువ థిక్గా ఉందనుకోండి చట్నీ మనకి ఇందులోకి తినడానికి కాదు, కారాబాత్లోకి తినడానికి సరిగ్గా కాదనమాట. కొంచెం లూజ్గా ఉంటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి మనకి చట్నీ ప్రిపరేషన్ అయ్యే లోపే మనకి కారాబాత్ అనేది మొత్తం మగ్గిపోయిందనమాట. ఒకసారి కలిపేసేసుకుంటున్నాను. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, అలాగే మెయిన్ ఏంటంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేయాల్సి ఉంటుంది. నెయ్యి యాడ్ చేస్తే దీని ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ముందుగా ఒకసారి బాగా కలిసేలాగా మనకి కారాబాత్ అనేది మొత్తం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏంటంటే చాలామంది సింపుల్గా ప్రిపేర్ చేయడము,
వాళ్ళు అంత టేస్ట్ ఉండదేమో, అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తేనే టేస్ట్ ఉంటుందేమో అనుకుంటూ ఉంటారు. కాదండి, ఇలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. వెజిటేబుల్స్ వేస్తే ఇంకా బాగుంటుంది. కానీ మనకి ఇంట్లో వెజిటేబుల్స్ అవైలబుల్గా లేనప్పుడు, ఏదైనా స్పెషల్గా తినాలనుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఏంటి స్పెషల్ అంటుంది, ఇది ఉప్మానే కదా అని అనొద్దు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అనేది. ఉప్మాకి దీనికి అసలు పోలికే ఉండదన్నమాట. పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అది. ఇక్కడ నేను లాస్ట్లో కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసేసుకున్నాను. నెయ్యి అండ్ కొత్తిమీర యాడ్ చేసేసుకొని, నెయ్యి యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలండి. ఆ నెయ్యి అంతా కారాబాత్ మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక 2 మినిట్స్ నాన్ స్టాప్గా కలుపుకుంటే, ఇంకా నెయ్యి యాడ్ చేయే ముందుకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. నెయ్యి కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసిన తర్వాత ఆ ఫ్లేవర్ పీలుస్తుంటేనే మనకు అనిపిస్తుంటుంది, ఆహా ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటున్నాను మొత్తం కలిసేలాగా. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ 2 రెసిపీస్. అంతేకాకుండా మెయిన్ ఏంటంటే డైట్ చేసే వాళ్ళకనే కాదు, లైట్గా ఏదైనా ఫుడ్ తీసుకోవాలనుకున్నా కానీ, లేదా ఇంట్లో ఎక్కువగా పనుంది, త్వరగా రెడీ అయిపోయే రెసిపీస్ అన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా చల్లారిన తర్వాత సర్వ్ చేసేస్తున్నాను అనమాట ప్లేట్లోకి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా కప్లో సెట్ అయిందో. కప్లో నుంచి కూడా అంతే బాగా వస్తుంది. ఇది చల్లారితే కొంచెం లైట్గా గట్టిగా అవుతుందండి. ఇక్కడ కొంచెం లూజ్గా ఉంది కదా, చల్లారితే కొంచెం లైట్గా, ఎక్కువైతే కాదు లైట్గా అవుతుంది, గట్టిగా అంతే. ఇక్కడ నేను చట్నీతో సర్వ్ చేసేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. చట్నీ లేకపోయినా బాగుంటుంది, కానీ చట్నీతో అయితే ఇంకా బాగుంటుందన్నమాట. సింపుల్గా అనమాట చట్నీ కూడా. మనం అప్పటికప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ అడావుడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 2 రెసిపీస్ మాత్రము ట్రై చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ సలహాలు కానీ, లేదా సందేహాలు కానీ ఏమున్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. మొదటిసారి చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు బంద్ చేయొద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.